ఉపాసన చేసిన పోస్టు గురించి మాట్లాడుకుంటే సంవత్సరం క్రితం అది కేవలం ఒక చిన్న పులిపిల్ల, కానీ ఇప్పుడు అదొక ఉల్లాసభరితమైన ఆడపులి. దానికి మా కుమార్తె క్లింకారా పేరునే పెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. హైదరాబాద్ జూ బృందం అధికారులు ఈ విధంగా ప్రేమాభిమానాలు చూపించారు. వన్యప్రాణులు అడవిలోనే ఉంటాయని మనం నమ్ముతుంటాం, అలాగే జంతువులను సంరక్షించే ప్రయత్నాలను సైతం మద్దతు తెలుపుతుంటాం అని ఆమె పోస్ట్ లో రాసుకొచ్చారు. దీంతో పాటు క్లింకారాతో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు ఉపాసన. ఇందులో ఉపాసన తన కుమార్తె క్లింకారా ఆ ఆడపులిని చూస్తూ కనిపించారు. ఇకపోతే గురువారం తన కుమార్తె క్లింకారాతో జూ పార్క్ చేరుకున్న ఉపాసన జూలోని వివిధ జంతువుల ఎన్క్లోజర్లను వీక్షించారు. ఆ తర్వాత జూ పార్క్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్ హిరేమత్ ను సంప్రదించి పులి పిల్లలను దత్తత తీసుకున్నారు. ఆ పులి పిల్లల పోషణకు అవసరమైన డబ్బులను ఉపాసన చెక్కుగా జూ పార్క్ డైరెక్టర్ కు అందజేశారు. అనంతరం జూ అధికారి మాట్లాడుతూ జంతువుల దత్తత పథకంలో కార్పొరేట్ సంస్థలతో పాటు బ్యాంకులు, విద్యా సంస్థలు, జంతు ప్రేమికులు చేరి చేయూతనందిస్తున్నారని వెల్లడించారు. కూతురు క్లింకారా బర్త్డే రోజు ఉపాసన చేసిన ఈ గొప్ప పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.